ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో చాలా విధేయత, వినమ్రతను కలిగి ఉండాలి అన్నారు. బ్రహ్మ బాబా అంతిమ సమయంలో పలికిన 3 మహావాక్యాలని బాబా గుర్తు చేయించారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా అవ్వాలి అని. శివ బాబా మనందరికీ ఎలా నిరాకారిగా ఉండాలో, నిర్వికారిగా ఉండాలో, నిరహంకారిగా ఉండాలో చూపించారు. బ్రహ్మ బాబా దాన్ని పూర్తిగా ఫాలో చేశారు. మనం కూడా అలా తండ్రి సమానంగా తయారవ్వాలి అని వినిపించారు. అలాగే స్మృతి యాత్రలో ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసం బాగా చేయాలి. అంతిమ సమయంలో ఏక్ బాప్ దూసరా నా కోయి, బాబా స్మృతిలోనే శరీరాన్ని విడిచిపెట్టాలి అన్నారు. ఇది 30th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, బాబా వంటి నిరహంకారులు మరియు నిష్కామ సేవాదారులు ఇంకెవ్వరూ లేరు. మొత్తం విశ్వం అంతటి రాజ్యాధికారాన్ని పిల్లలకు ఇచ్చి వారు స్వయం వానప్రస్థంలో కూర్చుండిపోతారు. శివబాబా వంటి నిష్కామ సేవాదారి ఇంకెవరూ లేరు. పిల్లలకి ఇంత సమయం, సంగమయుగంలో ఒక 100 సంవత్సరాలు ఆల్మోస్ట్ బాబా పాలన చేసి క్షణక్షణం పిల్లలకు తోడుగా ఉండి చివరికి పిల్లలకి మొత్తం రాజ్య భాగ్యాన్ని ఇచ్చేసి తను రిటైర్ అయిపోతారు. వానప్రస్థంలో కూర్చుండిపోతారు. ప్రశ్న: బాబా ఇచ్చే ఏ సందేశాన్ని మీరు మొత్తం విశ్వం అంతటికి తెలియచేయాలి? జవాబు: మీరు దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రికి పిల్లలు. మీరెప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సుఖదాతగా ఉన్న తండ్రిని మీరు స్మృతి చేయండి. వారిని అనుసరించినట్లయితే అర్థకల్పం సుఖధామానికి వెళ్తారు అని అందరికీ తెలియచేయండి. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని తమ జీవితంలో ధారణ చేస్తారో వారు 21 జన్మలు మాయా మూర్ఛ నుండి విముక్తులవుతారు. మాయా మూర్ఛితం చేసింది. అర్థకల్పం నుండి గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడు ఈ సందేశాన్ని ఇచ్చి మాయా మూర్ఛ నుండి అందరినీ కూడా విముక్తులుగా చెయ్యాలి. బాబా ఎవరు? సుఖదాత. అందరికీ సుఖాన్ని ఇచ్చే తండ్రికి పిల్లలం కాబట్టి మనం దుఃఖంలో ఉండకూడదు అని అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. ఈరోజు పాట మా తీర్థస్థానము అతీతమైనది అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. ఆత్మలైన మనకు శివబాబా తండ్రి. ఆత్మనే అన్నింటికంటే ముఖ్యమైనది. మన ఆత్మ పరంపిత పరమాత్ముడికి సన్ముఖంగా కూర్చుంది. మీకు ఈ శరీరం లభించింది. శివబాబాకైతే అద్దెకు తీసుకున్నటువంటి శరీరం ఉంది. బాబాకు సొంత శరీరం కూడా లేదు, అద్దెకు తీసుకున్నారు. గురువులు మనుషులను యాత్రలకు తీసుకొని వెళ్తారు. భక్తి మార్గంలో లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు. భారతదేశంలో స్త్రీ తన పతిని గురువుగా భావిస్తుంది. ఈ లెక్కతో చూస్తే చాలా మంది గురువులు ఉన్నట్టు. మనుషులు పరస్పరం పిలుచుకోవడం కూడా గురు గురు అని పిలుచుకుంటారు. అంటే గురువు అన్న పదానికి అర్థం కూడా తెలియదు. ఇక్కడ పతిని కూడా గురువుగా భావిస్తున్నారు, మనుషులను కూడా గురు గురు అని పిలుచుకుంటున్నారు. ఇక ఎవరైతే నిజంగా సన్యాసం తీసుకొని గురువుగా హోదాలో ఉన్నారో వాళ్ళు కూడా గురువులుగా ఉంటున్నారు. అంటే ఇంతమంది గురువులు ఉన్నారు ఈ ప్రపంచంలో, కానీ ఎవరికి ముక్తిని, జీవన్ముక్తిని మాత్రం ఇవ్వలేరు. మేము అనంతమైన తండ్రికి పిల్లలము అని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు.
మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మేము సద్గతిని పొందాలి. ఇప్పుడు ఈ ప్రపంచమంతా దుర్గతిలో ఉన్నది, పతితంగా ఉంది అని మీకు నిశ్చయమైతే అయింది. పావనంగా అయ్యేందుకు తండ్రిని పిలుస్తారు. భారతదేశంలో లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు. లెక్క పెట్టడానికి మొదలు పెడితే ఇక్కడ లెక్కించే లోపు ఇంకొంతమంది గురువులుగా అవుతారు. కొందరికి 100 మంది అనుచరులు అయితే కొందరికి 500 మంది అనుచరులు, కొందరికి 50 మంది కూడా ఉంటారు. అలాగే కొందరికి లక్షల కోట్ల మంది కూడా ఉంటారు. ఖాజీలకు ఆగా ఖాన్ అనే గురువు ఉన్నాడు. అతడికి ఎంతో మంది అనుచరులు ఉన్నారు. అతడికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు. అతడు ఎటువంటి వాడైనా అతడికి ఎంతో గౌరవం ఉంది. వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి గుణంతో ఉన్నా అతడి అనుచరులుగా కోట్ల మంది ఉన్నారు. ఆయనని ఎంతో గౌరవిస్తారు. బాబా ఎన్నోసార్లు ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటారు. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు. కొందరి సంపాదన కోట్లల్లో ఉంటుంది. ఆగా ఖాన్ సంపాదన చాలా ఉంటుంది. అతడి శిష్యులు అతన్ని వజ్రాలలో తూచి దానం ఇచ్చారు. తులాభారం చేస్తారు కదా, కొందరు కాయిన్స్తో తులాభారం చేస్తారు, కొందరు ఏదైనా పదార్థంతో చేస్తారు, బెల్లంతో కానీ బియ్యంతో కానీ చేస్తారు, కొందరేమో వెండితో చేస్తారు, కొందరు బంగారంతో చేస్తారు. కానీ ఆగా ఖాన్ యొక్క అనుచరులు అతడికి తులాభారం చేసి వజ్రాలు, ఆయన బరువుకు సరితూగే అంత వజ్రాలను ఆయనకిచ్చారు. మరి ఎన్ని వజ్రాలు ఉండి ఉంటాయి? ఈ రోజుల్లో ఎంతో మందిని బంగారంతో తూస్తున్నారు. ప్లాటినం అని ఇంకొకటి ఉంటుంది, అది బంగారం కన్నా కొంచెం ఖరీదు ఎక్కువ, దాంతో కూడా తూచేశారు. గురువు పదవి ఎంత పెద్దదో చూడండి. ఇటువంటి గురువులు ఎంతో మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సద్గురువుకి ఏం చేస్తారు? శివబాబా వెయిట్ ఎంత? పరం సద్గురు అయిన శివబాబాకి తులాభారం చేసి బాబాకి సరితూగే విధంగా ఏమైనా ఇవ్వగలుగుతామా? మీరు అతన్ని తూస్తారా? వజ్రాలు తూచి ఇస్తారా? శివబాబాని అలా తులాభారం నిర్వహించి బాబా సమానంగా వెయిట్తో ఏదైనా ఇవ్వగలుగుతామా? వజ్రాలు ఇవ్వగలుగుతామా? అతన్ని తూచగలరా? అతడికి తన బరువు అంటూ ఏదీ లేదు. బరువు ఉంటే కదా. శివుడు ఒక బిందువు, వారిని మీరేం తూయగలుగుతారు? భగవంతుని దేంతోనూ బంధించలేరు, దేంట్లోనూ వెయిట్ చేయలేరు. ఆయన భారం ఎంత అనేది ఎవ్వరూ కనిపెట్టలేరు. అసలు ఆయన వెయిట్లెస్. మీ గురువు ఎంత అద్భుతమైన వారు, అందరికన్నా తేలికైన వారు, పూర్తిగా సూక్ష్మమైన వారు. మీ గురువు ఒక్కరే, శివ్ బాబా. ఆయన దాత అని మీకు తెలుసు. భగవంతుడు ఎప్పుడు ఏమీ తీసుకోరు, వారన్నీ ఇస్తారు. ఈశ్వరార్థం అందరూ దానం చేస్తారు. మరుజన్మలో దీనికి ప్రతిఫలం లభిస్తుందని భావిస్తారు. కామన అయితే ఉంటుంది కదా, కోరిక ఉంటుంది కదా. ఏదైనా దానం ఇచ్చినప్పుడు భగవంతుడు నెక్స్ట్ జన్మలో నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అనే భావంతో, కామనతో చేస్తారు. నిష్కామంగా అయితే మనుషులు ఎవరు చేయలేరు కదా. శివ్ బాబా అనంతమైన తండ్రి. వారి వంటి నిష్కామ సేవను ఇంకెవరూ చేయలేరు. ఆ నిష్కామ సేవ కూడా ఎంత గొప్పదో చూడండి. పిల్లలను విశ్వానికి అంటే సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. కానీ బాబా మాత్రం అందులో ఏదైనా ఒక్క పదవైనా తీసుకుంటారా? తీసుకోరు. తాను స్వయం మాత్రం విశ్వానికి యజమానిగా అవ్వరు. వారిని సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు అని అంటారు. పిల్లలకు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయించడం జరుగుతుంది. ఒకే తండ్రి నుండి జీవన్ముక్తి లభిస్తుంది. అంటే ఒక్క తండ్రి నుండి మాత్రమే మీకు జీవన్ముక్తి లభిస్తుంది. బాబా ద్వారా స్వర్గ వారసత్వం తీసుకుంటున్నారు. నిశ్చయం కలగగానే ఇక తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు.
మొత్తం సముద్రమంతటినీ సిరగా చేసి, వృక్షాలన్నింటినీ కలంగా చేసి, భూమి ఆకాశాన్ని కాగితంగా మార్చుకొని, స్వయంగా సరస్వతీదేవి చదువుల తల్లి భగవంతుడి యొక్క మహిమను రాయడం ప్రారంభించినా అది సరిపోదంట. ఇంత ఇంక్ సరిపోదు, ఇన్ని పేపర్లు సరిపోవు, భూమి ఆకాశం పేపర్ సరిపోదంట. అంత మహిమ యోగ్యుడు అని భగవంతుడికి మహిమను చేశారు. మీరు మొదటి నుండి రాస్తూ వెళ్ళినట్లయితే మీ వద్ద ఎన్నో పుస్తకాలు తయారవుతాయి. ఈ జ్ఞానం చాలా విలువైనది. దీనిని ధారణ చేయవలసి ఉంటుంది. ఇది పరంపరగా మాత్రం కొనసాగదు. సత్యత్రేతాయుగాల్లో ఈ జ్ఞానం ఉండదు. దీని ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఇప్పుడు మీకు దీని సారాంశం లభిస్తుంది. బాబా వచ్చి పిల్లలకి తమ పరిచయాన్ని ఇస్తారు. అది చాలు. బాబా పరిచయం ఇవ్వడంతో, రచయితను తెలుసుకోవడంతో రచన జ్ఞానం కూడా వచ్చేస్తుంది. సత్యయుగంలోకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారి పునర్జన్మలు ఎక్కువ ఉంటాయని బుద్ధి తెలియజేస్తుంది. అంటే సత్యుగం స్టార్టింగ్ జన్మలో వచ్చిన వారు కలియుగం ఎండింగ్ వరకు జన్మలు తీసుకుంటూ కంప్లీట్ 84 తీసుకుంటారు. చక్రంలో ఎవరైతే ముందు వచ్చి ఉంటారో వారే మళ్ళీ వస్తారు. ఈ చక్రాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. మన తీర్థస్థానము అతీతమైనది అని గీతలో కూడా విన్నారు. ఆ తీర్థయాత్రలు మొదలైనవన్నీ జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ఇది కేవలం ఒక్క జన్మ యాత్రనే. ఈ ఆత్మిక యాత్రలో చిన్న కష్టం కూడా లేదు. జ్ఞానమునిచ్చే సద్గురువు ఒక్కరే. ఎవరి ద్వారా సద్గతి జరగదు. అతడు పరమ జ్ఞాన సాగరుడు. సర్వుల సద్గతి వారి ద్వారా జరుగుతుంది. మరి ఇంకేం కావాలి? జ్ఞానంతో సర్వుల సద్గతిని బాబా చేస్తున్నారు. ఇంకేం కావాలి? తత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతున్నాయి. ఇక్కడ తమో ప్రధానంగా ఉన్నాయి కదా, అందుకే దుఃఖ పెడుతున్నాయి. తత్వాలు, తత్వాలతో తయారైన శరీరము అన్నీ దుఃఖ పెడుతూ ఉన్నాయి. అందుకే వాయువు మొదలైనవి కూడా తమో ప్రధానంగా ఉంటాయి. ఎన్నో భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో దుఃఖ పెట్టేటువంటి వస్తువులేమీ ఉండవు. బాబాను దుఃఖహర్త సుఖకర్త అంటారు. మనం వారి పిల్లలం కావున మీరెవరికి దుఃఖమునివ్వకూడదు. మన తండ్రి దుఃఖాలను హరించేవాడన్నప్పుడు మనం ఎలా దుఃఖంనివ్వాలి? మనం ఇవ్వకూడదు కదా. మనం ఇవ్వడము అది ఆశ్చర్యం కలిగించే విషయంగా ఉంటుంది. ఏంటి, మీ నాన్నే అందరికీ సుఖం ఇచ్చేటువంటి వాడు, మీరేంటి దుఃఖం ఇస్తున్నారు అని అంటారు. మరి సుఖ వారసత్వాన్ని పొందే దారిని అందరికీ తెలియచేయాలి. మీరు సుఖాన్ని ఇవ్వాలి అని బాబా చెప్తున్నారు. బాబా మీకు అర్థకల్పం వరకు ఇటువంటి సుఖాన్ని ఇస్తారు. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. బాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందటానికి మనం ఇక్కడికి వచ్చామని మీకు తెలుసు. మీరు విద్యార్థులు కదా. ఏం విద్యార్థులం? ఈశ్వరీయ విద్యార్థులం. గాడ్లీ స్టూడెంట్స్, ఆర్డినరీ స్టూడెంట్స్ కాదు. శివబాబా నుండి స్వర్గ సుఖాలను తీసుకోవడంతో దుఃఖాలన్నీ దూరం అయిపోతాయని మీ హృదయంలో ఉంది. బాబా మనల్ని మేల్కొల్పడానికే వచ్చారు. మనల్ని మేల్కొల్పటానికి సంజీవని మూలికను ఇస్తున్నారు. సంజీవని మూలిక ఏది? జ్ఞానం. జ్ఞానాన్ని సంజీవని అని కూడా అంటాం. మళ్ళీ మనం 21 జన్మలో ఇంకెప్పుడు మూర్ఛితులవ్వం. మనాభవయే ఆ సంజీవని మూలిక. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. వారిని నిరాకారుడు, నిరహంకారి అని అంటారు. ఏ తనువులోకైతే వస్తారో వారు కూడా సాధారణమైన వారే కదా. శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తే మరి ఆ బ్రహ్మ శరీరం కూడా సాధారణమైనదే కదా. చాలా సింపుల్గా ఉన్నారు. మధురమైన పిల్లలు, నేను మీ విధేయుడనైన తండ్రిని అని బాబా అంటారు. పెద్దవారు ఎప్పుడు అలాగే రాస్తారు. ఐఎమ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని రాస్తారు. సంతకం చేసే దగ్గర కూడా అలా పెడతారు. స్వయం ఎప్పుడు శ్రీ అని ఉచ్చరించారు. ఈ రోజుల్లో శ్రీ శ్రీ ఫలానా అని రాస్తారు. తమకు తామే శ్రీ శ్రీ అని రాసుకుంటూ ఉంటారు.
ఆ తండ్రి నిరాకారుడు, నిరహంకారుడు. ఇప్పుడు మీరు వారి సన్ముఖంగా కూర్చున్నారు. వారే మనకి తండ్రి, టీచర్, సద్గురువు అని మీకు తెలుసు. మిగిలిన వారందరూ భక్తి మార్గంలో ఉన్న గురువులే. కానీ గురువులకు కూడా గురువులు ఉంటారు. వీరికి గురువులు ఇంకెవరూ లేరు. వీరు సత్యమైన తండ్రి. శివబాబాకు గురువు ఉన్నారా? శివబాబాకు టీచింగ్ చేసినటువంటి టీచర్స్ ఉన్నారా? లేరు. వారే సత్యమైన టీచర్, సద్గురువు. ఆత్మయే సంస్కారాలను ధారణ చేస్తుందని మీకు తెలుసు. బాబా కూడా ఒక ఆత్మే కదా. వారిలో కూడా గుణాలు ఉన్నాయి. మీ గుణాలు వేరువేరుగా అయిపోతాయి. ఈ సమయంలో ఏ గుణాలైతే మీలో ఉన్నాయో అవే తండ్రిలో కూడా ఉన్నాయి. మళ్ళీ సత్యయుగంలో మీ గుణాలు దైవీ గుణాలుగా అయిపోతాయి. ఈ సమయంలో మనలో ఏ గుణాలు ఉన్నాయి? మనలో ఉన్నవి బాబాలో ఉన్నవి అంటున్నారు బాబా. అంటే ఏంటి? ఆత్మ యొక్క మూల గుణాల గురించి చెప్తున్నారు ఇక్కడ. మన లోపల రావణుడి యొక్క పరాయి గుణాలు చేరాయి కదా, అవి కాదు. మన మూల గుణాలు, ఒరిజినల్ గుణాలు, శాంతి, ప్రేమ, దయ, క్షమ, పవిత్రత, జ్ఞానము, శక్తి, ఆనందం, సుఖం, ఇవి మనలో ఉన్నవి బాబాలో ఉన్నాయి. కానీ బాబా వీటన్నిటి సాగరుడు. సత్యయుగంలో మన గుణాలు దైవీ గుణాలుగా అయిపోతాయి. బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. శ్రీకృష్ణుడి మహిమనైతే వేరు. శ్రీకృష్ణుని మహిమలో ఏం చెప్తారు? సర్వగుణ సంపన్నుడు, 16 కళా సంపూర్ణుడు అంటారు. శివబాబాను అలా 16 కళా సంపూర్ణుడు అని అనడానికి వీల్లేదు. శివబాబాలో కళలు తగ్గడం పెరగడం ఉండదు. శివబాబా ఎవరు? జ్ఞాన సూర్యుడు. సూర్యుడి విషయంలో కళల విషయం రాదు. చంద్రునికి కళల విషయం వస్తుంది. చంద్రునిలో కళలు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అమావాస్యకు ఒక రేఖలాగా, పౌర్ణమికి నిండుగా అవుతాడు. శివబాబా స్థిరమైన వారు. ఈ టైటిల్స్ ను కూడా మీరు నాకు ఇవ్వలేరు. నేను సర్వగుణ సంపన్నుడిగా అయ్యేందుకు నేనేమీ వికారిగా అవ్వను కదా. నా మహిమ ఇలాంటిది కాదు. ఈ జ్ఞానం ఎవరైతే కల్పపూర్వం విన్నారో వారే ఇక్కడికి వస్తారు. గత కల్పంలో విన్నటువంటి వారే ఇప్పుడు మళ్ళీ వింటారు. వచ్చి బాబా ద్వారా వింటారు మరియు బాబాను స్మృతి చేస్తారు. చివరికి ఎంతో దుఃఖంతో రోధిస్తారు. ఆ తర్వాత జయ జయకారాలు మ్రోగుతాయి. అంటే ప్రపంచంలో అందరూ దుఃఖంతో రోధిస్తూ ఉంటారు. మీరేమో సంతోషంతో ఒకవైపు సత్యయుగం రాబోతుంది, ఇంకా మేం దేవతలుగా కాబోతున్నామనే సంతోషంలో ఉంటారు. ఇప్పుడు మీరు యాత్ర యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఈ యాత్ర ద్వారా మీరు మళ్ళీ మృత్యులోకంలోకి తిరిగి రారు. మనం పరంధామం వెళ్తాము. పరంధామం నుండి క్రిందకు వచ్చి చూసేసరికి ఇది సత్యయుగంగా మారిపోతుంది. ఆ యాత్రలో అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఎంతో మంది మనుషులు స్నానాలు చేసేందుకు వెళ్తూ ఉంటారు. భక్తి విస్తారం ఎంత ఎక్కువగా ఉందో చూడండి. వృక్షం ఎంతో పెద్దగా విశాలంగా ఉంటుంది, కానీ బీజం అయితే చాలా చిన్నగా ఉంటుంది కదా. మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, దాని విత్తనం ఎంత ఉంటుంది? చాలా చిన్నది. అలాగే భక్తి విస్తారం కూడా ఎంతో ఉంది. జ్ఞానం ఒక్క బిందువు, జ్ఞానంలోని ఒక్క బిందువు కూడా సద్గతిని కలిగిస్తుంది. జ్ఞానము సాగరమే, కానీ జ్ఞానంలోని ఒక్క బిందువు కూడా మనకి సద్గతిని కలిగిస్తుంది. భక్తిలో దిగుతూ అర్ధకల్పం పట్టింది. ఇక్కడ మీకు మెట్లెక్కేందుకు ఒక్క క్షణమే పడుతుంది. ఈ లిఫ్ట్ ఎంత బాగుంది. మెట్లెక్కడానికి ఒక క్షణం పడుతుంది. 5000 సంవత్సరాల మెట్లు క్రింద నుండి ఒక్కసారిగా పైకి మన ఇంటికి తీసుకొని వెళ్తుంది. దీనిని ఎక్కే కళ అని అంటారు. మీ వల్ల అందరూ లబ్ధిని పొందుతారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి. ఇప్పుడు జ్ఞానం మరియు భక్తికి ఉన్న తేడాను మీరు గుర్తించారు. జ్ఞానం, భక్తి, వైరాగ్యం.
3 ఉన్నాయి కదా. సన్యాసులది హద్దులోని వైరాగ్యం. వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దులోని వైరాగ్యం, రెండోది అనంతమైన వైరాగ్యం. ఇప్పుడు బాబా అర్థం చేయించారు, హద్దులోని వైరాగ్యంతో ఏమీ లభించదు. అనంతమైన వైరాగ్యం వల్ల మీకు సద్గతి కలుగుతుంది. ఇప్పుడు సద్గతి కొరకు పిల్లలైన మీకు శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యే శ్రీమతం లభిస్తుంది. సద్గతి కొరకు శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతం లభిస్తుంది. ఇప్పుడు శ్రేష్టమైన ప్రపంచ స్థాపన శ్రీమతం ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఇది ఎవరిదో ఒక్కరి ఆలోచన, ఒకరి మతము, సలహా కాదు, ఇది శ్రీమతం. ఈ భ్రష్ట ప్రపంచం రావణుని మతంపై తయారైంది. మనం శ్రేష్టంగా అవుతున్నాం. ఈ విషయాలు కేవలం మీకు మాత్రమే తెలుసు, ఇవి ప్రపంచానికి ఏమాత్రం తెలియవు. ఈ బ్రహ్మకుమారీలు వినాశనం చేయించేవారు అని మిమ్మల్ని గురించి ఏవేవో చెప్పుకుంటారు. తప్పకుండా వినాశనం మరి జరగవలసిందే. వినాశనం జరగకపోతే, ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్ చాలా ఇబ్బంది పడుతూ చాలా రకాలుగా చాలా హింసను అనుభవం చేస్తూ ఉన్నారనుకోండి, అతని బంధుమిత్రులు కూడా భగవంతుడిని ఏం కోరుకుంటారు? ఇంక ఇతడికి ముక్తినిచ్చే, ఇంకా తీసుకెళ్ళు, ఈ కష్టం చూడలేకపోతున్నాం భగవంతుడా, ఆయన్ని ఇంకా తీసుకెళ్ళు అంటారు. మొన్నొకరు చెప్తున్నారు, కన్న కొడుకే, కానీ ఆ దుఃఖం భరించలేక ఏ తల్లి కోరనటువంటి కోరిక నేను కోరాను భగవంతుడిని, ఇంకా తీసుకెళ్ళు అన్నారంట. ఎందుకంటే అంత దుఃఖం అనుభవిస్తున్నాడు. మరి అలా బాబా అన్నారు, టూ మచ్ హోప్లెస్గా ఉన్నటువంటి దాన్ని ఎవరైనా కంప్లీట్గా తీసేయాలనుకుంటారు కదా. మరి ఈ ప్రపంచం కూడా అలాగే అయింది. అదే మనం చెప్తున్నది. అందుకే ఇది వినాశనం అయిపోతే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మనం కొత్త ప్రపంచ స్థాపన చేస్తాం. పాత దాని తర్వాత తప్పకుండా కొత్తది వస్తుంది. కల్పకల్పం వినాశనం జరుగుతుంది. అప్పుడే భారతదేశంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ వారు ఈ విషయాలు ఎలా అర్థం చేసుకుంటారు? వినాశనం అనగానే ఏంటి మీరు ఇలాంటి అపశబ్దాలు మాట్లాడుతున్నారు, ఏంటి మీరు ఇలాంటి మాటలా చెప్పేది అని అంటారు. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయని చెప్తున్నా అర్థం చేసుకోరు. ముందు ముందు బాగా అర్థం చేసుకుంటారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు పాత ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది. మీ యజ్ఞము చాలా అద్భుతమైనది. ఇందులో ఆహుతి కానున్నది. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. పాండవుల విజయం జరుగుతుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. మిగిలిన పాండవులైన మనం ఉంటాం. మొత్తం అంతా వినాశనం అయ్యాక కొద్దిమంది 5 పాండవులు మిగిలారు అంటారు. అలా బాబా అంటున్నారు, మీరు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది కూడా ఎందుకుంటారు? కొత్త ప్రపంచ స్థాపనలో దేవతా ధర్మమాత్మలకు జన్మనిచ్చేందుకు. ఆ దేవతలు ఎక్కడ వెళ్ళి జన్మ తీసుకుంటారు? అందుకే కొద్దిమంది మిగిలి ఉంటారు అంటున్నారు బాబా. మళ్ళీ కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. సర్వుల దుఃఖహర్త సుఖకర్త సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రి. బాబా ఎంత మధురమైన ప్రియమైన తండ్రి. మధురమైన తండ్రి, మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ పైన బలిహారం అవుతాము అని అంటారు. మాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు అని పాడుతారు. అలాగని ఇల్లు వాకిళ్ళు వదిలి ఇక్కడికి వచ్చి కూర్చుండిపోవాలని కాదు. బాబా ఇంకా నువ్వేనా సర్వస్వం, నేను వచ్చేస్తున్నాను, ఇక్కడే ఉండిపోతానంటే అలా కాదంటారు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉండండి. 7 రోజుల కోర్సును తీసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళండి. వ్యవహారంలో కూడా ఉండండి, మన్మనాభవగా ఉండండి. అంటే మీరు ఏదైతే వ్యాపార వ్యవహారాలు చేసుకుంటున్నారో అవి కూడా చేయండి. కోర్స్ తీసుకోండి. అవన్నీ చేస్తూ కూడా బాబాని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి. కేవలం స్మృతి యాత్రలో ఉండాలి. దీనితోనే నావ తీరాన్ని చేరుతుంది. పవిత్రంగా ఉండాలి అని కూడా మీకు తెలుసు. అశుద్ధమైన ఆహారాన్ని తీసుకోకూడదు. మురళి మీకు లభిస్తూనే ఉంది కదా. కొన్నిసార్లు మురళి కూడా లభించదు.
ఆపదలు వస్తాయి, గొడవలు మొదలైనవి జరుగుతాయి. అప్పుడు మురళి లభించదు. ఇప్పుడైతే ఆన్లైన్లో అందరికీ లభిస్తుంది. స్థూలంగా ఎక్కడికి వెళ్ళి వినే అవసరం కూడా లేకుండా ఆన్లైన్లో వింటున్నారు. కానీ గుర్తుంచుకోవాలి, ఒకరోజు ఈ ఆన్లైన్ కూడా ఆగిపోతుంది. అందుకే ఇన్సైడ్ లైన్ బాబాతో క్లియర్గా ఉండాలి అంటారు. ఈ ఇంటర్నెట్ కూడా ఆగిపోతుంది అన్నారు బాబా. ఇన్నర్ నెట్ బాగుండాలి. లోపల కనెక్షన్ సరిగ్గా ఉంటే ఈ సాధనాలు, శాటిలైట్లు అన్నీ పడిపోతాయి. అప్పుడు ఏవి పనిచేయవు. ఆన్లైన్లో వినడానికి కూడా ఉండదు. ఇది కూడా కొద్ది రోజులే. అందుకే బాబా మీ స్థితిని తయారు చేసుకోండి అంటున్నారు. మీరు ఈ కళ్ళతో ఏవైతే చూస్తున్నారో అవేవి ఉండవు, అన్నీ భస్మం అయిపోతాయి. ప్రళయం అయితే జరగదు. ప్రపంచం ఒక్కటే, అదే కొత్తగా మళ్ళీ పాతగా అవుతుంది. న్యూ వరల్డ్, ఓల్డ్ వరల్డ్ అని ఉంటుంది కదా. న్యూ వరల్డ్, ఓల్డ్ వరల్డ్ అని అంటారు. ఇప్పుడు దీనిని ఓల్డ్ వరల్డ్ అని అంటారు. ఓల్డ్ అంటే పాత, వరల్డ్ అంటే ప్రపంచం, పాత ప్రపంచం. ఇది ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, ఇంకెన్నో రోజులు లేవని ప్రపంచంలోని శాస్త్రవేత్తలే చెప్తున్నారు. చాలామంది ఇంకా భూమి ఎక్కువ కాలం ఉండేలాగా లేదు అని హెచ్చరిస్తూ ఉన్నారు. కల్పమాయుషు లక్షల సంవత్సరాలు ఉంటుంది అని వారు అంటారు. కలియుగం పూర్తయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అంటారు. నిజానికి ఇది 5,000 సంవత్సరాల చక్రం. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మనుషులు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. నటులై ఉండి డ్రామా రచయిత మరియు డైరెక్టర్ను గురించి తెలియకపోతే వారిని ఏమంటారు? యాక్టర్కి కనీసం డైరెక్టర్ గురించి తెలిసి ఉండాలి కదా. ఎవరు డైరెక్టర్ అనేది? ప్రపంచ చరిత్ర మరియు భౌగోళం అంటే హిస్టరీ, జాగ్రఫీ ఎలా రిపీట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి కదా. ఎవరైతే వీటిని బాగా తెలుసుకుంటారో వారి బుద్ధిలో ధారణ చేసి ఇతరులకు కూడా ఈ విషయాలని అర్థం చేయిస్తూ ఉంటారు. వారు చాలా ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. నాలో ఏ జ్ఞానమైతే ఉందో అది ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను రిపీట్ చేస్తాను అంటున్నారు. అంటే గతంలో కూడా మీకు ఈ జ్ఞానం ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను అంటున్నారు. నాకు కూడా డ్రామాలో పాత్ర లభించింది. భక్తి మార్గంలో కూడా నేను పాత్రను అభినయించాను. ఇప్పుడు నేను వచ్చి నా పరిచయాన్ని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తాను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. నా పరిచయాన్ని మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపించడానికి నేను వచ్చేది ఒకేసారి. అది కూడా సంగమ యుగంలోనే, యుగ యుగంలో నేను రాను అంటారు బాబా. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా సమానంగా విధేయులుగా అవ్వాలి. ఎప్పుడు ఏ విషయంలోనూ మీ అహంకారాన్ని చూపకూడదు. నిరహంకారిగా మరియు నిరాకారిగా అవ్వాలి. బాబా సమానంగా విధేయులుగా అవ్వాలి. ఎప్పుడు ఏ విషయంలోనూ మీ అహంకారాన్ని చూపించకూడదు. నిరాకారిగా మరియు నిరహంకారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి, టీచర్ మరియు సద్గురువుల తేడాను అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధి కలవారిగా ఈ శ్రీమతంపై నడవాలి. ఆత్మిక యాత్రలో ఉండాలి. తండ్రి, టీచర్, సద్గురువు యొక్క
వేదాన్ని అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధి కలవారిగా అయి శ్రీమతంపై నడవాలి, ఆత్మిక యాత్రలో ఉండాలి. వరదానం. పురుషార్థము అన్న పదమును యథార్థ రీతిగా ఉపయోగించి సదా ముందుకు వెళ్ళే శ్రేష్ఠ పురుషార్థి భవ. పురుషార్థము అన్న పదాన్ని యథార్థ రీతిగా ఉపయోగించి సదా ముందుకు వెళ్ళే శ్రేష్ఠ పురుషార్థి భవ. ఎందుకు చెప్తున్నారు బాబా? చాలా మంది పిల్లలు పురుషార్థిని నేను ఇంకా పురుషార్థినే కదా, నేనేమైనా సంపూర్ణం అయ్యానా అంటూ తాము చేసినటువంటి పనులకు దాన్ని ఒక ఎక్స్క్యూజ్ లాగా వినిపిస్తుంటారు, ఒక సాకులాగా. అందుకే పురుషార్థిని అనేటువంటి పదాన్ని ఎలా ఉపయోగించాలో పురుషార్థం విషయంలో చెప్తున్నారు. వివరణ. అనేక సార్లు పురుషార్థం అన్న పదం కూడా ఓడిపోవడంలో లేక అసఫలతను పొందడంలో మంచి డాలుగా అయిపోతుంది. ఓడిపోవడంలో లేదా సక్సెస్ని పొందకపోవడం, అసఫలం అవ్వడంలో దాన్ని ఒక డాలు లాగా వాడతారు. నేను పురుషార్థిని, నేనేమైనా పర్ఫెక్టా? నేను కూడా పురుషార్థినే, పురుషార్థం చేస్తున్నాను అంటారు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మేమైతే ఇంకా పురుషార్థులం కదా అని అంటారు. కానీ యథార్థ పురుషార్థులు ఎప్పుడు ఓటమిని చవి చూడరు. ఎందుకంటే పురుషార్థం అన్న పదానికి యథార్థ అర్థము స్వయాన్ని పురుషునిగా అనగా ఆత్మగా భావిస్తూ నడుచుకోవడం. ఈ విధంగా ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థులు ఎల్లప్పుడూ వారి గమ్యాన్ని ముందుంచుకుంటూ నడుచుకుంటారు. వారు ఎప్పుడూ ఆగిపోరు. ధైర్యాన్ని, ఉల్లాసాన్ని ఎప్పుడూ వదలరు. పురుషార్థి అంటే మా అమ్మ చెప్పేవారు, ఒకసారి చేసిన తప్పును మరొకసారి రిపీట్ చేయకుండా ఉంటే అది మన పురుషార్థం. ఒకసారి చేసి, రెండోసారి చేసి, ప్రతిసారి పొరపాట్లు చేస్తూనే ఉండి నేను పురుషార్థిని అంటే అది కరెక్ట్ కాదు. స్లోగన్. మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న స్మృతిలో ఉండండి. ఈ స్మృతియే యజమానత్వపు స్మృతిని కలిగిస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్మృతిలో ఉండండి. ఈ స్మృతి యజమానత్వపు స్మృతిని కలిగిస్తుంది. అవ్యక్త ప్రేరణలు. జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఏ పని చేస్తూ ఉన్నా లేక మాట్లాడుతూ ఉన్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను ఆపేస్తూ ఉండండి. ఒక్క నిమిషం కోసమైనా మనసులోని సంకల్పాలను స్టాప్ చేయండి. శరీరం ద్వారా జరుగుతున్న కర్మలను మధ్యలో ఆపైనా సరే ఈ అభ్యాసం చేయండి. అందుకే ట్రాఫిక్ కంట్రోల్ టైంలో ఏం చేస్తారు? ఎక్కడున్న వారు అక్కడ అలా నిలబడిపోతారు. ఎక్కడుంటే అక్కడే ఇంకా కూర్చొని లేదా నిలబడి అలాగే యోగం చేస్తూ ఉంటారు. అంటే శరీరం ద్వారా చేసేటువంటి కర్మలను కూడా ఆపేసేయండి. మనసులో ఆలోచనలను కూడా ఆపేసేయండి. అభ్యాసం చేయండి ఈ విధంగా. అప్పుడు బిందు రూపపు శక్తిశాలి స్థితిలో స్థితులు అవ్వగలుగుతారు. ఎలా అయితే అవ్యక్త స్థితిలో ఉంటూ కార్యం చేయటం సరళం అవుతుందో అలాగే ఈ బిందు రూప స్థితి కూడా సహజమైపోయినట్లయితే ఇదే యోగం యొక్క జ్వాలా స్వరూప స్థితి. బిందు రూప యోగం కూడా అంటే బిందు రూప స్థితి కూడా సహజమైపోయినట్లయితే ఇదే యోగం యొక్క జ్వాలా స్వరూప స్థితి. ఈరోజు స్వమానము, నేను శ్రేష్ఠ పురుషార్థిని. రోజంతా స్వయం పైన అటెన్షన్ ఇద్దాము. ఏ కర్మలు చేస్తూ ఉన్నా కూడా నేను ఆత్మను పురుషుడిగా ఉండి అంటే ఈ శరీరానికి యజమానిగా ఆత్మిక స్థితిలో ఉంటూ శరీరాన్ని నడిపిస్తున్నానా లేదా చూసుకుందాం. ఓం శాంతి.